తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం చేస్తూ నిన్న ఆర్డర్స్ జారీ చేసింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిషేధం అమల్లో ఉంటుంది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీ ఈ చర్యలు తీసుకుంది. రోడ్ షోలు, ర్యాలీలు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని ఆదేశించింది. ఈసీ నోటీసులపై చర్యలకు ముందే కేసీఆర్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈసీ చర్యలు తీసుకుంది. అయితే తన వ్యాఖ్యలను ఎన్నికల అధికారులు సరిగా అర్థం చేసుకోలేదన్నారు కేసీఆర్. తన కామెంట్స్ను కాంగ్రెస్ వక్రీకరించి ట్విస్ట్ చేసి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. రేవంత్ ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈసీ స్పందించలేదు అన్నారు కేసీఆర్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో కేసీఆర్ ఆల్రెడీ వివరణ ఇచ్చారు, అయినా దాన్ని వక్రీకరించారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ కేసీఆర్ చెప్పడం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈసీ చర్యలు చేపట్టింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి రాగల 48 గంటల పాటు ప్రచారాన్ని నిషేధిస్తూ నిన్న అధికారికంగా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. నిన్న 8 గంటల లోపే ఎన్నికల అధికారులు రోడ్ షోలో ఉన్నటువంటి కేసీఆర్ని కలిసి ఆయనకు ఆర్డర్ కాపీలు కూడా అందించారు. ఈసీ ఆదేశాల మేరకు నిన్నటి నుంచే ఆయన రోడ్ షోలు 8 గంటల లోపే కంప్లీట్ చేసుకొని ఫామ్ హౌస్కు వెళ్ళారు. ఇక సిరిసిల్లాలో ఏప్రిల్ 5వ తేదీన ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దాని మీద విచారణ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది, వివరణ ఇవ్వాలని కోరింది. ఆ వివరణకు 10 డేస్ టైం అడిగారు. 10 డేస్ టైం తర్వాత లోకల్గా మాట్లాడినటువంటి భాషను, ఆ మాండలికాన్ని ఎన్నికల అధికారులు కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వక్రీకరించింది. అక్కడక్కడ మాట్లాడినటువంటి మాటలను జత చేసి ఒక వీడియోను తయారు చేసి ఎన్నికల అధికారులను కూడా తప్పు పట్టించింది అన్నటువంటి అంశాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఎలక్షన్ అధికారులకు నివేదికల రూపంలో వివరణ ఇచ్చారు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణ మీద ఈసీఐ సంతృప్తి చెందలేదు. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద కేసీఆర్ మాట్లాడుతూ, నేను మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించారు, నాకంటే ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా, ఎంసీసీ కోడ్కు విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా చర్యలు చేపట్టలేదన్నటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. మరి రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి మీద కూడా ఇప్పటికే కంప్లైంట్స్ బీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి ఈసీ ఎట్లా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.